ఎవరో మిమ్మల్ని చాలా భయంకరంగా మోసం చేశారు. వాళ్ళని ద్వేషిస్తూ ఉంటే వాళ్ళ మీద ద్వేషం వచ్చి ఎక్కడ పుడుతుంది? మీలో పుడుతుంది. అంటే మీలో చేంజెస్ వస్తాయన్నమాట. సో వాళ్ళు మిమ్మల్ని మోసం చేసిన వెళ్ళిన వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మీరేమో దాన్ని ఆ బరువుని మోస్తూ ఇంకా ఇంకా బాధపడుతూ ఇంకా ఇంకా దిగిపోతున్నారు. అంటే బాధ ద్వేషం అంతా ఎక్కడ పుడుతుంది? మీలో పుడుతుంది. సో బాధ ద్వేషం పుడితే డెఫినెట్గా మీకు హార్మోన్ చేంజెస్ వస్తాయి. మీకు హెల్త్ బాగుండదు అనమాట. మనసు కూడా బాగుండదు, పీస్ఫుల్గా ఉండలేరు. ఇదే మెడిటేషన్ చేయడానికి కారణం కూడా. మెడిటేషన్ చేసి వాళ్ళని క్షమించేస్తే మీరు ఎంత హ్యాపీగా ఉంటారో తెలుసా? ఇది చూసి వాళ్ళు డెఫినెట్గా బాధపడుతూ కూర్చుంటారు. ఇంత మోసం చేశామో ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉన్నారేంటి? వాళ్ళకి స్టార్ట్ అవుతుంది, కానీ మీకు ఏమవుతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఏముందండి మహా అంటే మీరు మోసం చేశారు, ఫైనాన్షియల్గా మోసం చేశారు, కెరీర్లో దెబ్బతిన్నారు. ఏమి చేసినా కూడా శాశ్వతంగా వాళ్ళు ఏమైనా 1000 ఏళ్ళు బతుకుతారా? లేదు కదా. వాళ్ళు మట్ల కలిసిపోవాల్సిందే. మీరు బాగా సక్సెస్ఫుల్గా ఉన్నా కూడా, ఫెయిల్యూర్ అయినా కూడా మీరు కూడా మట్ల కలిసిపోవాల్సిందే. సో చిన్న జీవితం గురించి ఎందుకు అంత ద్వేషం పెట్టేసుకొని బాధపడుతూ మీ ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, దానికంటే మీరు చేయాల్సిన చాలా ఉన్నాయి. ఆలోచించండి. మోసపోవడం వల్ల మీకు ఒక గుణపాఠం వచ్చింది. ఇక్కడి నుంచి ఏం చేయాలని ఆలోచించుకుంటూ మీరు హ్యాపీనెస్ని ఇంకా పెంచుకోండి. హ్యాపీనెస్ పెంచుకొని మీరు వాళ్ళ ముందే నవ్వుతూ హ్యాపీగా తిరుగుతూ ఉంటే వాళ్ళే ఏడ్చుకుని చేస్తారు. సో కాబట్టి ఇది శాశ్వత కాని జీవితం గురించి ఎంతగా డీప్గా ఆలోచించుకొని నేను మోసపోయాను అనడానికంటే నేను హ్యాపీగా ఉన్నాను ముందుకు వెళ్ళండి. ఆ యూనివర్స్, దేవుడు, మీరు ఎవరు దేవుడు నమ్మారో వాళ్ళు డెఫినెట్గా మీకు సపోర్ట్ ఇస్తారు. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.